ముఘల్ ఎంపైర్ని అక్బర్ ఏ విధంగా కన్సాలిడేట్ చేయగలిగాడు? తన తాత అయినటువంటి బాబర్ కంటే ఎక్కువగా, తన తండ్రి అయినటువంటి హుమయూన్ కంటే ఎక్కువగా ఏ విధంగా అక్బర్ ఎక్కువ స్ట్రెంగ్త్ని సంపాదించగలిగాడు ఇప్పుడు మనం చూద్దాం. బేసికల్లీ ముఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు బాబర్ ముఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఫ్యూడేటరీస్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల, ఆ ఫ్యూడేటరీస్ ఎంతవరకు సెంటర్కి లాయల్గా ఉండేవాళ్ళు అంటే ఈ ఎంపైర్కి లేదా సెంటర్కి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడేటరీస్ ఎప్పటి వరకు లాయల్గా ఉండగలిగేవాళ్ళంటే సెంటర్ దగ్గర ఎప్పుడైతే మిలిటరీ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందో అప్పటి వరకు మాత్రమే వాళ్ళు లాయల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మిలిటరీ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉందో ఈ ఫ్యూడేటరీస్ కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడేవాళ్ళు అనమాట. సెంటర్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ తగ్గుతున్నప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉండేవి. ఇది మనకి బాబర్ టైంలో, ఆ తర్వాత వచ్చినటువంటి హుమయూన్ టైంలో కూడా ఇదే విధంగా జరిగింది. అయితే హుమయూన్ ఉన్నప్పుడు అంటే ముఘల్ ఎంపైర్లో ముఘల్ ఎంపరర్స్లో సెకండ్ రూలర్ అయినటువంటి హుమయూన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఆఫ్ఘాన్ జాతికి చెందినటువంటి షేర్ షా సూరి ఈ హుమయూన్ని డీథ్రోన్ చేశాడు. దానివల్ల హుమయూను పర్షియాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పర్షియా అంటే ఇరాన్ అన్నమాట. ఇక్కడ ఆఫ్ఘాన్ అంటే దేశం గురించి కాదు, ఆఫ్ఘాన్ అనేది ఒక జాతి. ఇక్కడ మనము ఆఫ్ఘాన్ అనేది ఒక జాతిగా పరిగణించాలి. షేర్ షా సూరి లాంటి ఆఫ్ఘాన్ జాతి వాళ్ళు అప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లోకి నుండి ఇండియాకి వచ్చి అప్పటికే సెటిల్ అయ్యారు. కాబట్టి మీకు షేర్ షా సూరి యొక్క టూమ్ కూడా మనకి బీహార్లో ఉన్నటువంటి ససారాంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఆఫ్ఘాన్ అనేది ఒక జాతి, ఒక రేస్గా పరిగణించాలి. షేర్ షా సూరి ఇక్కడ ఉన్నటువంటి హుమయూన్ మీద అటాక్ చేస్తే హుమయూను పర్షియాకి పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో హుమయూను పర్షియాకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు తన వైఫ్ని సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి అమర్కోట్ రాజ్యంలో వదిలేశాడు. అంటే అప్పటికి హుమయూన్ వైఫ్ ప్రెగ్నెంట్, అంటే అక్బర్ మదర్ ప్రెగ్నెంట్. ఆమెని అమర్కోట్లో అతను ఉండమని చెప్పి హుమయూను పర్షియాకి వెళ్ళిపోయాడు. ఈ అమర్కోట్ అనేటటువంటి రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది? సోధా రాజ్పుట్స్ చేతుల్లో ఉంది. కాబట్టి ఎప్పుడైతే హుమయూను పర్షియా నుండి మళ్ళీ తన సింహాసనాన్ని తిరిగి తీసుకోవడానికి రిటర్న్ అయ్యాడో దానికి చాలా సమయం పట్టింది. అప్పటికల్లా అమర్కోట్లో పుట్టినటువంటి అక్బరు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అమర్కోట్ అనేది ఏం చూసాం, సోధా రాజ్పుట్స్ చేతుల్లో ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యం అమర్కోట్ అనమాట. అక్బరు పుట్టినటువంటి ప్రదేశము, అతను టీనేజ్ వచ్చేంత వరకు పెరిగినటువంటి ప్రదేశం యొక్క ఎఫెక్ట్ అక్బర్ మీద మనకి పడుతుందన్నమాట. దాని యొక్క ఇంపాక్ట్ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అక్బర్ పైన. ఇక్కడ ఎప్పుడైతే అక్బర్ కంటే ముందున్నటువంటి పరిస్థితులు, అక్బర్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం కంపేర్ చేసినట్టయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బాబర్ అండ్ హుమయూన్ ఫస్ట్ రూలర్ అండ్ సెకండ్ రూలర్ ఉన్నప్పుడు ఈ ఫ్యూడేటరీస్ ఎవరైతే ఉండేవాళ్ళో ఈ ఫ్యూడేటరీస్ సెంటర్కి పేష్కష్ కట్టేవాళ్ళు అనమాట. పేష్కష్ దీన్ని మనం తెలుగులో కప్పం అంటాం జనరల్గా. ఎప్పటి వరకైతే ఫ్యూడేటరీస్ సెంట్రల్ గవర్నమెంట్కి పేష్కష్ కట్టేవాళ్ళో అప్పటి వరకు కూడా వీళ్ళ యొక్క ఆటానమీ, అంటే వీళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకునేటటువంటి అధికారం, అంటే వాళ్ళ యొక్క ప్రిన్సిపాలిటీస్లో, వాళ్ళ యొక్క భూభాగాల్లో ఫ్యూడేటరీస్ స్వతంత్రంగా పరిపాలించుకునే అధికారం వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సెంటర్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ వీకెన్ అవుతుందో వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయని మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే హుమయూన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే
సో హుమయూన్ పర్షియా యొక్క రాజు సహాయంతో మళ్ళీ తన యొక్క సింహాసనం చేజిక్కించుకున్నాడు. ఎవరు? సో వీళ్ళ యొక్క షేర్షా సూరి డైనాసిటీ ఏదైతే ఉందో, సో ఈ సూరి డైనాసిటీ చేతుల్లోంచి సో ఎవరు? సో హుమయూన్ రూల్ ఉన్నప్పుడే షేర్షా సూరి అటాక్ చేసి సింహాసనం లాక్కున్నాడు. సో షేర్షా సూరి చనిపోయిన తర్వాత అతని వారసులు, అతని సక్సెసర్ ఉన్నటువంటి సమయంలో సో ఈ సూరి డైనాసిటీ చేతుల్లోంచి మళ్ళీ హుమయూన్ త్రోన్ తీసేసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత. సో హుమయూన్ మళ్ళీ మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత, మొఘల్ ఎంపరర్ అయిన తర్వాత జస్ట్ వితిన్ 1 ఇయర్లోనే హుమయూన్ చనిపోయాడు. సో అక్బర్ అప్పుడు చాలా చిన్న పిల్లవాడు. సో సంరక్షణలో ఒక రీజెంట్ అతనికి ఉండేవాడు, సో బైరామ్ ఖాన్ అని చెప్పేసి. సో రీజెంట్ సహాయంతో అక్బర్ అప్పుడు త్రోన్ మీద ఉన్నాడు. సో కానీ బాబర్ హుమయూన్ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగేదంటే, ఎప్పటి వరకు పేష్కష్ ఫ్యూడేటరీస్ వీళ్ళకి సెంటర్కి కట్టేవాళ్ళు అప్పటి వరకు వీళ్ళకి అటానమీ ఉండేది. కానీ అక్బర్ చాలా కొత్తగా ఆలోచించాడు. సో ఈ పేష్కష్తో పాటు అక్బర్ ఏం చేశాడంటే, సో ఈ పేష్కష్తో పాటు షేర్ ఇచ్చాడనమాట. సో షేర్ ఇచ్చాడు. దేంట్లో షేర్ ఇచ్చాడు? సో ఒకటి ఇంపీరియల్ పవర్లో, అంటే సో చక్రవర్తిగా సో ఒక ఎంపరర్కి ఉన్నటువంటి రాజ్యాధికారంలో సో ఇంపీరియల్ పవర్లో షేర్ ఇచ్చాడు. అలాగే అతను సంపాదించినటువంటి వెల్త్లో, ఒక ఎంపరర్ సంపాదించేటువంటి సంపదలో, అతని యొక్క అధికారంలో సంపదలో ఎవరికి షేర్ ఇచ్చాడు? ఫ్యూడేటర్స్కి షేర్ ఇచ్చాడు. అంటే అప్పటి వరకు పేష్కష్ సెంటర్ కట్టేవాళ్ళు, కానీ పేష్కష్ వీళ్ళు పే చేయడంతో పాటు సో ఫ్యూడేటరీస్ ఏం తీసుకునేవాళ్ళు? సో ఇంపీరియర్ పవర్లో షేర్ని, సో సెంటర్ యొక్క వెల్త్లో కూడా షేర్ని తీసుకునేవాళ్ళు అనమాట. అంటే పేష్కష్ అటు వెళ్తే షేర్ వస్తుంది, వెల్త్ కూడా సో ఫ్యూడేటరీస్కి వస్తుంది. సో ఎందుకు ఇలా చేశాడు? ఇప్పటి వరకు అయితే కేవలం మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే ఫ్యాక్టర్ అయినప్పుడు వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటున్నారు. అదే వాళ్ళకు ఇంపీరియల్ పవర్లో వెల్త్లో షేర్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది? సో వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ తగ్గి సో వాళ్ళు సెంటర్కి లాయల్గా ఉండడం మొదలు పెడతారనమాట. సో ఈ విధంగా అక్బర్ ఆలోచించాడు. సో మరి ఇలా షేర్ కావాలి అంటే ఫ్యూడేటరీస్ ఏం చేయాలి? సో మొఘల్ ఎంపైర్, నార్త్లో ఉన్నటువంటి మొఘల్ ఎంపైర్ అన్ని వైపులో కూడా ఎక్స్పాండ్ అయింది. సో పర్టికులర్లీ దక్కన్లోకి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనం చూసినట్టయితే, సో అలాగే ఈస్ట్లోకి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు సో ఈ ఫ్యూడేటరీస్ ఎవరైతే ఉన్నారో మొఘల్ ఎంపైర్లో యొక్క ఎక్స్పాన్షన్లో వీళ్ళు సెంటర్కి సహాయం చేయాలన్నమాట. సో అంటే మొఘల్ సామ్రాజ్యం విస్తరించడానికి సో ఈ ఫ్యూడేటరీస్ వాళ్ళ యొక్క సైన్యాన్ని సెంటర్కి ఇవ్వాలి. సో మనకి ఇక్కడ అక్బర్ ఆలోచించే కంటే ముందే యాక్చువల్ ఎప్పుడైతే హుమయూన్ పర్షియన్ రూలర్ దగ్గరికి వెళ్ళాడో, సో మనము షా ఆఫ్ పర్షియా అంటారు యూజువల్లీ. సో షా ఆఫ్ పర్షియా అంటే పర్షియన్ ఎంపరర్ అనమాట. సో ఎప్పుడైతే హుమయూన్ ఈ షా ఆఫ్ పర్షియా దగ్గర ఉన్నప్పుడే అతను కూడా పర్షియన్ షా ఒక మాట చెప్పాడు హుమయూన్కి, అతను ఎక్సైల్లో అక్కడ ఉన్నప్పుడు. సో ఏమని చెప్పాడు? భారతదేశంలో, ఇండియాలో మీకు ఈ మొఘల్స్ యొక్క పవర్కి సో కాంపిటీటర్స్ రాజ్పుట్స్ ఉన్నారు, అలాగే ఆఫ్ఘన్స్ ఉన్నారు. సో షా ఆఫ్ పర్షియా హుమయూన్కి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఆఫ్ఘన్స్తో హ్యాండ్స్ జాయిన్ చేయాలనుకుంటే అది తప్పవుతుంది, మీరు రాజ్పుట్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, రాజ్పుట్స్తో మీరు హ్యాండ్స్ జాయిన్ చేస్తే అది మీకు అడ్వాంటేజియస్గా ఉంటుందని చెప్పేసి షా ఆఫ్ పర్షియా హుమయూన్కి చెప్పాడు ఒకప్పుడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హుమయూన్ కొడుకు అక్బర్ ఎప్పుడైతే రూల్లోకి వచ్చాడో అక్బర్ దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాడు, రాజ్పుట్స్తో ఫ్రెండ్షిప్ చేశాడు. సో రాజ్పుట్స్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏమైంది? రాజ్పుట్స్ దగ్గర ఉన్నటువంటి ఏనుగులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోల్జర్స్ కానీ అన్నీ కూడా అక్బర్ యొక్క ఎక్స్పాన్షన్లో తోడ్పడ్డాయి. సో అక్బర్ తన మొఘల్ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు రాజ్పుట్స్, సో ఫ్యూడేటరీస్ రూపంలో, ఫ్యూడేటరీస్ అంటే ఏంటి? సామంతులు. సో సామంతుల రూపంలో రాజపుత్రులు ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇంపీరియల్ పవర్లో, వెల్త్లో షేర్ ఇచ్చాడు అక్బర్. అంటే అక్బర్ ఇక్కడ స్ట్రెంగ్త్ని ఉపయోగించి ఫెడరేటరీస్ని సప్రెస్ చేయలేదు. సో ఫ్రెండ్షిప్ ద్వారా మొఘల్ ఎంపైర్ని కన్సాలిడేట్ చేసి దీన్ని స్ట్రెంగ్తెన్ చేశాడు. సో అక్బర్, సో ఇప్పుడు మనం ఏం చూసాం, సో ఫస్ట్ రూలర్ అయినటువంటి బాబర్తో సెకండ్ రూలర్ అయినటువంటి హుమయూన్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ రూలర్ అయినటువంటి అక్బర్ మొఘల్ ఎంపైర్ని
ఎందుకు కన్సాలిడేట్ చేయగలిగాడు? ఆ రీజన్ ఏంటి అంటే సో త్రూ ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే సో ఫెడిటరీస్ని మిలిటరీ స్ట్రెంగ్త్ ద్వారా కాకుండా వాళ్ళకు కూడా షేర్ ఇవ్వడం ద్వారా అక్బర్ అతని యొక్క ఎంపైర్ని సక్సెస్ఫుల్గా కన్సాలిడేట్ చేయగలిగాడు. థ్యాంక్ యూ.